మనల్ని సరైన మార్గంలో నడిపించే గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటి? గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థమేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓ సచ్చిత్ మరియు ఆనంద స్వరూపులు మరియు విశ్వ సృష్టికర్త, ఓ సూర్యదేవా, మేము నిన్ను ధ్యానిస్తాము. మా బుద్ధిని సరైన దిశలో నడిపించు. మానవ జీవితాన్ని అర్థవంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 2 విషయాలు అవసరమవుతాయి: దేవునిపై విశ్వాసం మరియు తెలివితేటల స్వచ్ఛత. 2 గాయత్రి మంత్రంలో ఉన్నాయి. అసలు గాయత్రి అంటే అర్థం ఏమిటి? జీవశక్తిని, ప్రాణాన్ని రక్షించేది మరియు పోషించేది గాయత్రి. ఇది మన శక్తిని పెంచుతుంది మరియు శారీరక మానసిక లోపాలను తొలగిస్తుంది. సవిత అంటే సూర్యభగవానుడు. గాయత్రి అనేది సూర్యభగవానుడి మంత్రం. మీరు ఈ మంత్రాన్ని జపించినప్పుడు సూర్యుని శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది మరియు సూర్యుని కాంతి మీ బుద్ధిలోకి ప్రవేశిస్తుంది. గాయత్రి జపం బ్రహ్మ వర్చాలను సృష్టిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక తేజస్సు. ఇది మీ మనస్సు మరియు ఇంద్రియాలను నియంత్రణలోకి తీసుకొని రావడానికి మీకు సహాయపడుతుంది. అదే బ్రహ్మవర్చాల శక్తి. ఈ గాయత్రి మంత్రంలో 3 భాగాలు ఉన్నాయి. ఓం భూర్భువస్వః, ఇది స్వచ్ఛమైన ఉనికి, చైతన్యం మరియు ఆనందం అయిన పరమాత్మని చిహ్నాలు. ఆ పరమాత్మను చేరుకోవడమే మన జీవిత లక్ష్యం. 2వది తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఈ భాగం సూర్యదేవుని దివ్యకాంతిని ధ్యానించడం గురించి. ఇది మన తెలివిని శుద్ధి చేస్తుంది మరియు దేవునిపై మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. సవిత్ వర్షము, ఋతువులు మరియు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ప్రతి దానికి జన్మనిచ్చేవాడు. సూర్యుడు అన్ని జీవులను సృష్టిస్తాడు మరియు నిలబెట్టుకుంటాడు. వరేణ్యం అత్యంత అద్భుతమైనది. ఛందస్సులకు అనుగుణంగా జపించినప్పుడు దీనిని వరేణ్యం అని ఉచ్చరిస్తారు. భర్గ మలినాలను తగలబెట్టేది, శుద్ధి చేసేది. ధీమహి మనం ధ్యానం చేస్తాము. 3వది ధియో యో న ప్రచోదయాత్. ఈ చివరి భాగం ఏం చెప్తుందంటే సూర్యభగవానుని ధ్యానించడం ద్వారా మన బుద్ధి ప్రేరణ పొందుతుంది మరియు ప్రకాశిస్తుంది. ప్రచోదయాత్ ఆయన మనల్ని ప్రేరేపించుగాక లేదా మార్గనిర్దేశనం చేయుగాక అని తెలుపుతుంది. ఓం తత్సత్.